జనవరి 22, 2024 సోమవారం ఈ రోజు చరిత్రలో నమోదు కానుంది. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో కుంకుమార్చన కార్యక్రమం జరగనుంది. 1000 సంవత్సరాల వరకు శ్రీరామ జన్మభూమి ఆలయానికి ఎలాంటి నష్టం జరగదని దేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థ L&T పేర్కొంది. L&T దాని డిజైన్ మెటీరియల్ను ఎంచుకుంది. ఎలాంటి విధ్వంసం దానిని పాడు చేయలేని విధంగా దీనిని ఒక కళాఖండంగా రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. దీన్ని తయారు చేయటంలో దేశ సంస్కృతి, కళలు, ప్రజల మనోభావాల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. శ్రీరామ జన్మభూమి ఆలయం అయోధ్యలో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని నిర్మాణం నాగర్ శైలిలో ఉంటుంది. దీని అద్భుతమైన డిజైన్ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆలయం 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు, 249.5 అడుగుల వెడల్పుతో ఉంది. 3 అంతస్తుల ఈ ఆలయంలో 5 మంటపాలు ఉన్నాయి. వీటిని నృత్య మండపం, రంగమండపం, గూఢమండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపం అని పిలుస్తారు. దీనికి ప్రధాన శిఖరం కూడా ఉంది. ఈ ప్రాజెక్టును దేశానికి అంకితం చేయడం చాలా సంతోషంగా ఉందని L&T చైర్మన్ MD SN సుబ్రహ్మణ్యన్ అన్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ రూపకల్పన, నిర్మాణానికి మాకు అవకాశం కల్పించినందుకు భారత ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, నృపేంద్ర మిశ్రా మరియు విశ్వ హిందూ పరిషత్తుకు చెందిన చంపత్ రాయ్లకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరందరి నిరంతర మద్దతుతో మేము ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించగలిగాం. ఇది 1000 సంవత్సరాల పాటు సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు. బలమైన భూకంపాన్ని కూడా ఈ ఆలయం సులభంగా తట్టుకోగలదు. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిల్లో 10,000కు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు చెక్కబడ్డాయి. ఆలయ నిర్మాణం మే 2020 నుండి ప్రారంభమైంది. దీని పునాదికి IIT సంస్థల సహాయం కూడా తీసుకున్నారు. L&T సీనియర్ వైస్ ప్రెసిడెంట్ MV సతీష్ మాట్లాడుతూ, ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామన్నారు.